రాజకీయ భవిష్యత్తును ఏమన్నా నిర్ణయించుకుందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలంటూ సవిత జాగృతి పేరుతో నిన్న ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద చేసినటువంటి ధర్నా దీనికి ఆజ్యం పోస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో 3 క్యాడర్లు ఏమైనా ఏర్పడ్డాయా? హరీష్ రావు క్యాడర్, కేటీఆర్ క్యాడర్, కవిత క్యాడర్, ఈ ముగ్గురికి సపరేట్ క్యాడర్లతో మరి జనాల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేక స్థానం కోసం ఈ ముగ్గురు పోటీ పడుతున్నారా అంటే అవునన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఇక దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పటికే ఇంటర్నల్గా మీనాక్షి నటరాజన్ తనకంటూ ఒక మార్కును సెట్ చేసుకుంది. సో నాయకుల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే కొన్ని సర్వేల పేరిట ఎమ్మెల్యేల పనితీరు రిజల్ట్ బయటకు వస్తుంది. ఈ తరుణంలో ఇక మీనాక్షి నటరాజన్ అయితే తన మార్కును చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద కొంత ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంది. అధికారులు ఎక్కడ నిర్లక్ష్యం వహించినా, ఎక్కడ కూడా మరి ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వకుండా పార్టీని కనుక బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తే మాత్రం వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది మీనాక్షి నటరాజన్. మరోవైపు బీజేపీ అధ్యక్షుడికి సంబంధించి చర్చ చాలా రోజుల నుంచి జరుగుతూ వస్తుంది. ఇక కొలికి వచ్చినటువంటి డిస్కషన్ కూడా ఉంది. ఇట్లా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరికి వాళ్ళు ఇంటర్నల్ ఇష్యూస్తో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒక్కసారి తాజా రాజకీయాలు చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథంలోకి పోదాం. మొదటగా హెడ్లైన్ చూద్దాం మన తొలి వెలుగు నుంచి. రైట్, తొలి వెలుగు హెడ్లైన్స్ కనుక చూస్తే, ల్యాండ్ సేల్ వద్ద గోల్మాల్, మొత్తం వ్యవహారం వెనుక బీజేపీ ఎంపీ, 2 రోజుల్లో అంతా బయట పెడతా, రేవంత్ కాంగ్రెస్ బీజేపీల జాయింట్ సీఎం. ఇక ఏఐ వీడియోల పేరుతో రచ్చ చేస్తుండు, జాతీయ పార్టీలతో ఒరిగేదేం లేదు, మీడియా చిట్చాట్లో కేటీఆర్. హెచ్సియు భూముల్లో భారీ స్కామ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాంబు పేల్చారు. వివాదాస్పద 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల అమ్మకాల్లో పెద్ద స్కామ్ ఉందన్నారు. వేల కోట్ల విలువ చేసే భూముల వేలం వెనుక పెద్ద భాగోతమే ఉందంటూ చెప్పారు. ఈ వ్యవహారంలో తెర వెనుక బీజేపీ ఎంపీ కూడా ఉన్నారంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల రూపాయల భాగోతం 2-3 రోజుల్లో బయట పెడతానంటున్నాడు. చూడాలి ఏం బయట పెడతాడో. కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ భారీ స్కామ్ తెరలేబోతున్నది. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి ఆ 400 ఎకరాలని కాజేసే ప్రయత్నాలు చేస్తుంది. గతంలో మరి పట్టించుకోనటువంటి బీఆర్ఎస్ పార్టీ 400 ఎకరాలు, ఇప్పుడు ఎకరం 100 కోట్లు పలుకుతుంది కోకాపేటు గచ్చిబౌలిలో. కాబట్టి 400 ఎకరాల మీద కేటీఆర్ కన్ను, హరీష్ రావు కన్ను పడ్డది. అందుకే ఈ రకంగా హెచ్సియు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ చేస్తే, మరి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మాత్రం బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటే భారీ స్కామ్కి తెరలేపుతున్నట్టు మరి కౌంటర్ ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు సిద్ధం, బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి, కులగణన లెక్కల్ని బయటపెట్టాల్సిందే, బీసీలకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్, రాష్ట్రంలో ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అంట, దాంతో రాష్ట్రానికి తీవ్ర ప్రమాదం, ఏప్రిల్ 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. ఇక రేవంత్కు మద్దతిస్తా బీసీ బిల్లు మీద అంటున్నది కవితక్క. మరి పూలే విగ్రహావిష్కరణకు సంబంధించి పెద్ద ఎత్తున ఆమె లడాయి చేస్తుంది. దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఉరి ఖరారు, టెర్రరిస్టులకు మరణశిక్షే సరి, దోషుల అప్పీళ్లు రిజెక్ట్, దిల్సుఖ్ నగర్ పేలుల కేసులో హైకోర్టు కీలక తీర్పు. ఇక స్వీట్ పంచిన పేలుల విక్టిమ్స్. కేటీఆర్ రేవంత్ జాన్ జబ్బస్, ఆ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం, కేటీఆర్ జైలుకి వెళ్ళడం కాపాడుతోంది రేవంతే, కేటీఆర్ జైలుకి వెళ్లకుండా కాపాడుతుంది రేవంతే. హెచ్సియుపై సిబిఐ విచారణకు సిద్ధమా, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. చూడాలి గమ్మత్ ఏముందంటే, ఇప్పటిదాకానేమో మనం వార్త చూస్తే కేటీఆర్ ఏమంటుడు, బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కుమ్మక్కయ్యారు, 400 ఎకరాలకు భారీ స్కామ్కు తెరలేపబోతున్నారని చెప్పేసి మరి ఇక్కడ కేటీఆర్ చిట్చాట్లో ఉంటే, మరి బండి సంజయ్ ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు మంచి జాన్ జబ్బలట, రేవంత్ రెడ్డి కేటీఆర్ మంచి జాన్ జబ్బలు, అందుకే కేటీఆర్ అరెస్ట్ కాకుండా చూస్తున్నారని ఈయన కామెంట్ చేస్తున్నాడు. రైట్, మా అన్న పెద్ద దొంగ, నా ఇంట్లోనే దొంగతనం చేశాడు, 150 మంది ఒక్కసారిగా చొరబడ్డారు, నా కారు వ్యక్తిగత సామానులు దోచేశారు, మంచు విష్ణుపై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు, మోహన్ బాబు ఫ్యామిలీలో చల్లారని మంచలు. ఇంకెన్ని దినాలు కొట్లాడతారా నాయన, ఇదే కొట్లాడగా మీ పంచాది, ఏ పంచాది లేదు. ఇక రాజాసింగ్ను గెంటేద్దాం, హైకమాండ్పై కిషన్ రెడ్డి ఒత్తిడి, రాష్ట్ర అధ్యక్షుడిపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు, పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటూ నేతల ఫిర్యాదు. ఇక నివేదిక కోరిన కేంద్ర పెద్దలు, క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం. రాజాసింగ్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజాసింగ్ అంటేనే
ముక్కుసూటి మనిషి ఉన్నట్టు కుండ బద్దలు కొట్టే మనిషి, లోపటోటి బయటోటి దాగుడు మూతలాడే వ్యక్తికి కాదు. సో అటువంటి రాజాసింగ్ గత కొన్ని రోజుల నుంచి బీజేపీ పార్టీ మీద, పార్టీ క్యాడర్ మీద, సొంత పార్టీ అధ్యక్షుడి మీద కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. మరి అటువంటి అధ్యక్షుని మీద ఆరోపణలు చేస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఓకే రాజాసింగ్ని పక్కన పెడదాం, రాజాసింగ్ను పార్టీ నుంచి బయటకు పంపిద్దాం అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉందట. ఆ రకంగా క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమవుతుందట. సో తర్వాత మనం పూర్తి వార్తల్లో చూసే ప్రయత్నం చేద్దాం. వారికి ఉరేసరి అది తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు. సో నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు. సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దిల్షుక్ నగర్ జంట పేలుల కేసులో ఇక ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు 5గురికి ఉరి ఖరారు చేసిన ధర్మాసనం. సో మీ అందరికీ తెలుసు దిల్షుక్ నగర్ కోనార్క్ థియేటర్ అనుకుంటా, దిల్షుక్ నగర్ కోనార్క్ థియేటరు, ఇక్కడ గూగుల్ చాటు, కోటి, అట్లా 2-3 చోట్ల బాంబు బ్లాస్ట్ జరిగింది గతంలో, మీరు చూసిరు. ఆ బాంబు బ్లాస్ట్కి సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది. సో ఏదైతే 5గురికి ఉరిశిక్షను ఖరారు చేసింది దిల్షుక్ నగర్ జంట పేలుల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు అంటూ చెప్తా ఉన్నారు. సో అసదుల్లా అఖ్తర్ A2, జియావుర్ రెహమాన్ A3, మహమ్మద్ తాసిన్ అఖ్తర్ A4, యూసిన్ బత్కల్ A5, ఐజాజ్ షేక్ A6, ఈ 5 మంది కూడా మరి ఉరిశిక్షను ఖరారు చేసింది కోర్టు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం లచ్చిరాంతాండాలో ఈదురుగాలుకి ఎగిరిపోయిన ఇంటి రేకులు. ఇక వడగల్లు అన్నదాతకు కడగుండ్ల మహబూబాబాద్ జిల్లాలో 1000 ఎకరాల పంట నష్టమట. మతతత్వంపై పోరు, పటేల్ స్ఫూర్తితో మతత్వంపై పోరట. ఆయనకు నెహ్రూతో సత్సంబంధాలే ఉండేవి, విభేదాలున్నట్టు భాజపా చిత్రీకరిస్తోంది. విస్తృత CWCలో ధ్వజమెత్తిన ఖర్గే మత రాజకీయాల్ని ఖండిస్తూ తీర్మానమట. రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్, గంటల తరబడి నిరీక్షణకు తెర. 22 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రేపటి నుంచి అమలు. 2AC రిజిస్ట్రేషన్ల అడ్డుకట్టకు చట్ట సవరణ. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయిపోతుందట, కొత్తగా దాన్ని అప్డేట్ చేసిరట. కాంగ్రెస్ భాజపాల ఉమ్మడి సీఎం రేవంత్ అంటూ ఇక కేటీఆర్ కామెంట్ చేస్తూ కంచగచ్చుబౌలి భూముల వేలం వెనుక భారీ కుంభకోణం, అందులో భాజపా ఎంపీ కూడా ఉన్నారు, త్వరలో వివరాలు బయటపెడతా భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఆధార్ కార్డ్ జేబులో పెట్టుకోనక్కర్లేదు, QR కోడ్తో తక్షణ వెరిఫికేషన్ అంటూ వార్త హైలైట్గా అనిపిస్తుంది. పురోగతిలో మన పంచాయతీలట. A గ్రేడ్లో 270, B గ్రేడ్లో 10,999కి చోటు. 2 విభాగాల్లో గుజరాత్ తర్వాత స్థానంలో తెలంగాణ. 9 కొలమానాల ఆధారంగా పనితీరు అంచనా వేసిన కేంద్రం. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం ఒక్కసారి. తిరుపతిలో తొక్కిసలాట, 6గురు దుర్మరణం. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లో జారీలో అపశృతి. రాత్రి 8:50 క్యూ లైన్లోకి అనుమతి. ఒక్కసారిగా దూసుకొచ్చిన భక్తులు, ఒత్తిడి తట్టుకోలేక తెరుచుకున్న గేటు. ఒక్కసారిగా తోపులాట నలిగిన భక్తులు, పెద్ద సంఖ్యలో భక్తులకు గాయాలు. టీటీడీ చరిత్రలో తొలిసారి ఇలాంటి దుర్ఘటన. తొక్కిసలాటో ప్రాణాలు కోల్పోయిన భక్తులు. పాపం 6గురు చనిపోయారట. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశృతి చోటు చేసుకున్నదట. అంతా కేటీఆర్ఏ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాలు చెల్లింపులన్నీ ఆయన కనుసరణలోనే జరిగాయి. నిబంధనల ఉల్లంఘన గురించి మంత్రికి చెప్పాం, మళ్ళీ మనదే అధికారం, ఇక ప్రొసీడ్ అన్నారు. ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు చేశాను. ప్రజాదరణ దుర్వినియోగాన్ని అడ్డుకోలేకపోయాను. నెక్స్ట్ జెన్ కంపెనీ కేటీఆర్ స్నేహితుడిది. రేసు నిర్వహణలోకి పురపాలక శాఖను లాగారు. ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ వెల్లడి. 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణ. సో మొత్తం మీద ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో చూస్తే బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన, చట్ట విరుద్ధం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. దిల్షుక్ నగర్ జంట పేలులు దోషులకు ఉరేసరి ఖరారు చేసిన హైకోర్టు ధర్మాసనం. ఇక ఎన్ఐఏ కోర్టు తీర్పునకు సమర్థన. దోషుల అప్పీల్ డిస్మిస్. దోషుల్లో
పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదు. శిక్షను జీవిత ఖైదీగా మార్చడం వృధా. హైకోర్టు ధర్మాసనం 45 రోజుల పాటు 157 మంది సాక్షుల విచారణ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్ట విరుద్ధం. గవర్నర్లకు రాజ్యాంగం వీటో అధికారాలు ఇవ్వలేదు. వారు మంత్రివర్గ సూచనలకు కట్టుబడాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుకు రాదు. తమిళనాడు అసెంబ్లీ గవర్నర్కు పంపిన 10 బిల్లుల ఆమోదం పొందినట్టే వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చెల్లవు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బిల్లులపై నిర్ణయానికి గవర్నర్లకు నెల నుంచి 3 నెలల దాకా గడువు. ఈ తీర్పుతో ఇకపై తమిళనాడు యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి స్టాలినే ఛాన్సలర్. వీసీల నియామకాలకు దారి సుగమం. సుప్రీం తీర్పు చారిత్రాత్మకం. ఎంకే స్టాలిన్ గవర్నర్ రాజ్భవన్ వీడి వెళ్ళిపోవాలంటూ డిఎంకే మిత్రపక్షాల డిమాండ్ అంటూ వార్త హైలైట్గా అనిపిస్తుంది. రిజిస్ట్రేషన్కు రేపటి నుంచే స్లాట్ బుకింగ్ అంట. 10 నుంచి 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి. కాంగ్రెస్ దిద్దుబాటు అంటూ ఒకటి మనకు ఆంధ్రజ్యోతిలో హైలైట్ కనిపిస్తుంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రక్షాళనపై దృష్టి. ఎదురు దెబ్బల నేపథ్యంలో భారీగా సంస్థాగత మార్పులు. ఈ ఏడాది పునర్నిర్మాణంపైనే ఫోకస్. సిడబ్ల్యూసీ. ఇక మతవాదం హింసతో దేశం విద్వేష అఘాంతంలోకి కూరుకుపోతోంది పేర్కొంటూ తీర్మానం. ఇక సర్దార్ పటేల్ అసలైన వారసత్వం కాంగ్రెస్ పార్టీదే. ఖర్గే అహ్మదాబాద్లోని వల్లభాయ్ మెమోరియల్ భేటీ. నేడు 1700 మంది ప్రతినిధులతో ప్రధాన సదస్సు. పేదల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించలేని నేరం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. మన లీడర్లంతా కూడా అహ్మదాబాద్ ఏఐసిసి కార్యక్రమానికి హాజరయ్యారు కాబట్టి అక్కడి వార్త. అమెరికా కలలు విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగంట. కారు వేగంగా నడపాలని లైసెన్స్ లేదని స్టూడెంట్ వీసాలు ఎడాపెడా రద్దు. కాలేజీలకు సమాచారం ఇవ్వని అధికారులు. వీసా రద్దుతో పాటు స్వీయ బహిష్కరణ కూడా. ఇక హార్వర్డ్ నుంచి స్టాన్ఫోర్డ్ వరకు ఇదే తీరు. వర్క్ వీసా రద్దుకు ట్రంప్ సర్కార్ యోచన. ఓపీటీని ముగించాలని కాంగ్రెస్లో బిల్లు. వేలాది మంది భారతీయ విద్యార్థులు గుబులు. H1Bకి మారాలని నిపుణుల సూచనలు. దేశం విడిచి వెళ్తే రావడం కష్టమని హెచ్చరిక. చైనాపై ట్రంప్ బాధుడు 104%. అమెరికా టారిఫ్లపై చర్చలే మార్గమంటూ జైశంకర్. సో బతుకు జరిగిపోయిన మన భారతీయుల పరిస్థితి అమెరికాలో దారుణంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక స్పీడ్గా నడిపిన లైసెన్స్ లేదని స్టూడెంట్ వీసాలు ఎడాపెడా రద్దు చేస్తున్నట్టు ట్రంప్. ఈ ట్రంప్ వచ్చి ఆ 4 నెలలు కూడా కాలేదు. 4 నెలల్లో అనేకమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నాడు. సిద్దిపేటలో బర్డ్ ఫ్లూ కలకలం. తోగుట మండలం ఖాన్గల్ లేయర్ ఫామ్లో కోళ్లకు వ్యాధి నిర్ధారణ. వారంలో 1.45 లక్షల కోళ్లను చంపి పూడ్చనున్న సిబ్బంది. నిర్వాహకులకు భువనగిరిలోని ఫామ్. అక్కడ 3 కోళ్లు మృతి. అక్కడి కోళ్లకు సోకి ఉంటుందా ఆరా తీస్తున్న అధికారులు. 1.45 లక్షల కోళ్లను చంపి పూడ్చనున్న సిబ్బంది అంట. ఓయూ తప్పిదం అభ్యర్థులకు శాపం. ఉత్తీర్ణత తేదీని తప్పుగా ఇవ్వడంతో హాస్టల్ వెల్ఫేర్ పోస్టులు అన్యాయం. ఆందోళనలో 10 మంది ర్యాంకర్లు. సాంకేతిక తప్పిదమంటూ యూనివర్సిటీ లేఖ. ఇక పంపినా పట్టించుకొని టీజీపీఎస్సీ. ఘటనాస్థలం నుంచి ఓ చిన్నారి తరలింపు. అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమార్ గాయాలు. సింగపూర్లోని స్కూల్లో ఘటన. చేతులు కాళ్లపై బొబ్బలు. ఊపిరితిత్తుల్లోకి పొగ. ఆసుపత్రిలో కొనసాగిస్తున్న చికిత్స. ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి. సింగపూర్కు పవన్ కళ్యాణ్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. 20 ఏళ్ళుగా గుండె ఆపరేషన్లు చేస్తున్న దొంగ డాక్టర్. బ్రిటన్లోని ప్రఖ్యాత డాక్టర్ పేరుతో చలామణి. మధ్యప్రదేశ్లో ఆసుపత్రిలో 15 మందికి శస్త్రచికిత్సలు. వారిలో 7 మృతి. పరారులో నకిలీ వైద్యుడు. తాజాగా అరెస్ట్. 15,000 ఆపరేషన్లు చేసినట్టు ప్రచారం. 2006లో ఛత్తీస్గఢ్ స్పీకర్కు కూడా తానే ఆపరేషన్ అనంతరం స్పీకర్ మృతి. దొంగ డాక్టర్ వద్ద డజన్ల సంఖ్యలో ఫేక్ డిగ్రీలు. ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అంటూ వార్తలుగా హైలైట్ కనిపిస్తుంది. 20 ఏళ్ళుగా ఓ దొంగ డాక్టర్ గుండె ఆపరేషన్లు చేస్తూ ప్రజల ప్రాణాలని పొట్టన పెట్టుకున్నారట. ఒకసారి వెలుగులో చూస్తే ఓవర్ స్పీడ్తో వెళ్ళిన వీసా రద్దంటూ విదేశీ విద్యార్థులపై అమెరికా చర్యలంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక అమెరికా చైనా టారిఫ్ వార్. వెనక్కి తగ్గబట్టున్న ఇరు దేశాలు. క్రూడాయిల్ రేట్లు తగ్గుతున్నా పెట్రోల్ ధరలు పెరగబట్టే. క్రూడాయిల్ రేట్లు తగ్గుతున్నా పెట్రోల్ ధరలు పెరగబట్టేనంట. మతలబేంది. $61 పడిన బ్యారెల్ క్రూడల్ పెట్రోల్ మాత్రం లీటర్
107, లీటర్పై 2 ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం. 2010లో క్రూడాయిలు $110 ఉన్న లీటర్ పెట్రోలు 55. ఇక 2024లో సగానికి తగ్గిన బ్యారెల్ రేటు, పెట్రోల్ మాత్రం 109. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనలు వెల్లువ, ఖనిజాన్ని నింపుకునేందుకేనంటూ విమర్శలు. మాట్లాడదాం ఈ పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి ఏ కథ. ఇక కామన్గానే వెలుగులో మనకు వార్త కనిపిస్తుంది. దిల్సుఖ్ నగర్ జంట పేర్ల కేసులో 5గురికి ఉరేసారంటూ కోర్టు తీర్పిచ్చింది. మరోవైపు పోలవరం ముప్పుపై సిడబ్ల్యూసితో సర్వే, థర్డ్ పార్టీతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అంగీకారం. జాయింట్ సర్వేకు ఒప్పుకొని ఏపీ. కిన్నెరసాని, ముర్రేడు వాగు సహా స్థానిక వాగుల వరద ప్రభావంపై జాయింట్ సర్వే చేయాలంటూ తెలంగాణ డిమాండ్. ఈ వరద ప్రభావంపై జాయింట్ సర్వే చేయాలంటూ తెలంగాణ డిమాండ్. భద్రాచలం టౌన్లో ముప్పు, మునుగురు భారాజాల ప్లాంట్కు ముప్పుపైనే స్టడీ చేయించాలని విజ్ఞప్తి. తెలంగాణ డిమాండ్లకు ఒప్పుకోబోమని ఏపీ మొండి వాదన. అన్నిటికీ పాత సర్వేలే ఉన్నాయంటూ వింతండవాదం. ఇక ఒక కిన్నెరసాని పైనే జాయింట్ సర్వేకు ఓకే. గోదావరి బనకచర్ల లింకును ఆపాలని పోలవరం అథారిటీని కోరిన తెలంగాణ. హైదరాబాద్లోని సిడబ్ల్యూసి ఆఫీసులో సమావేశము. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ. ఈ పోలవరం సంబంధించిన ముప్పు ఏంది, సిడబ్ల్యూసి సర్వే ఏంది, ఇవంతా కూడా డిస్కషన్ చేద్దాం. దేశాన్ని మతపరంగా విభజించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర. నెహ్రూ, పటేల్ ఒకే నాణ్యానికి 2 వైపులు, వారి మధ్య విభేదాలంటూ ప్రచారం. కొంతమంది వ్యక్తులు గుత్తాధిపత్యంలోకి దేశమట. ఖర్గే. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు. సిట్ అధికారులు సమాచారం అందించిన పాస్పోర్ట్ అథారిటీ ఇప్పటికే ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు. 10 గంటల పాటు శ్రవణ్ రావు విచారణ. ఇక ఏమడిగినా తెలీదు, గుర్తులేదన్న సమాధానం. ఫోన్ పాస్వర్డ్లు చెప్పని నిందితుడు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా నడుస్తుంది. గంటల తరబడి, రోజుల తరబడి నడుస్తూనే ఉంది. రెగ్యులర్ డీజీపీ ఎవరు? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానెల్ లిస్ట్ రెడీ చేస్తున్న ప్రభుత్వం. లిస్టులో రవిగుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, మరో 2 ఐపీఎస్లు. 5గురి పేర్లు యూపీఎస్సీకి పంపేందుకు ఏర్పాట్లు. రెగ్యులర్ డీజీపీ ఎవరని చెప్పేసి వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక కామన్గా 10 నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్. 22 సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రయోగాత్మక అమలు. 10-15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్. స్వేచ్ఛలో చూస్తే రైట్. అమల్లోకి వక్ఫ్ చట్టం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటికే 15 పిటిషన్లు, కేవియట్ పిటిషన్ వేసిన కేంద్ర ప్రభుత్వం. పాపం హరీష్ అంతా కేటీఆర్ చేతుల్లోకి. రజతోత్సవ సభ బాధ్యతల నుంచి తొలగింపు. అనూహ్యంగా కేటీఆర్కు అప్పగించిన కేసీఆర్. గులాబీ బాస్ తెలిసి తప్పు చేస్తున్నారా? హరీష్ యాక్టివ్ అయితే ఇబ్బందని భావిస్తున్నారా? తన్నీర్ను మెదక్ జిల్లా సిద్దిపేటకే పరిమితం చేస్తారా? ఇప్పటికే ప్రెసిడెంట్ అంశంలో దూకుడుగా కేటీఆర్. బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా బామర్దుల వ్యవహారము. ఇద్దరిదే కాదు, ఇక కవిత కథ ఉన్నది. ఆమె దుకాణం ఆమె నడిపిస్తూ ఉంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో. ఇక ప్రమాదంలో రాజ్యాంగం. దేశంలో ప్రజాస్వామ్య విలువలు లేవు. దేశాన్ని విడదీస్తున్న మోదీ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అహ్మదాబాద్లో ఏఐసిసి సమావేశాలు షురువు. సీఎం, సిడబ్ల్యూసి మెంబర్లు, మంత్రులు హాజరు. పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. తెలుగు నేతలకు మాట్లాడే ఛాన్స్ రాలే అంటూ ఉత్తమ్. గురుకులలో కోడింగ్ కోర్సులు. యూకే ఫౌండేషన్తో 5 ఏళ్ల ఒప్పందం. 6వ తరగతి నుంచే ఇంటర్మీడియట్ వరకు శిక్షణ. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ అలుగు వర్షిని వెల్లడి. సో గురుకులలో కోడింగ్ కోర్సులు కూడా పెడతా ఉన్నారట. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఒక అడుగు ముందుకేసింది ఈ గురుకులు అని చెప్పుకోవచ్చు. రైట్. ఇక 15 నిమిషాల్లో భూ రిజిస్ట్రేషన్ అంటూ మనకు కామన్ కనిపిస్తుంది. ఇంకో వార్త, 12,000 కొత్త కొలువులు. వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ఏర్పాట్లు. ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వ కసరత్తు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్కార్ అంటూ హైలైట్గా కనిపిస్తుంది. తుది దశకు డైరెక్టర్ల నియామకం. 16 పోస్టులకు 152 అప్లికేషన్లు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 4, ఎన్పీడీసీఎల్లో 4, జెన్కోలో 5, ట్రాన్స్కోలో 3 పోస్టులు. నేడో రేపో ఇంటర్వ్యూల నిర్వహణ. తొలి రోజు డిస్కామ్లకు, రేపు జెన్కోకు, ట్రాన్స్కోకు అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. నరహంతకులకు ఉరేసరి. దిల్సుఖ్ నగర్ జంట పేర్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరిచింది. ఆ వార్త మనకు హైలైట్గా కనిపిస్తుంది. ఒక్కసారి దిశలో చూస్తే యాస్టిస్గా దిశలో కూడా 5గురికి ఉరేసరి దిల్సుఖ్ నగర్ జంట పేర్ల కేసు హైలైట్గా కనిపిస్తుంది. ఇంకా
నిరీక్షణ బీజేపీ కొత్త చీఫ్ ఎంపికపై నో క్లారిటీ అంటూ వార్త కనిపిస్తుంది. కేంద్ర నాయకత్వంపై క్యాడర్ అసంతృప్తి, రేపు మాపంటూ కాలం వెల్లదీస్తున్న కమలనాథులు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు బంద్, కొత్త అధ్యక్షుడు వచ్చాకే అన్ని అనే ఆలోచనలో లీడర్లు. ఇక అధ్యక్షుడు వచ్చేటట్లేరు, వీళ్ళు ప్రభుత్వం మీద లడాయి మొదలు పెట్టట్లేరు. లోకాయుక్తకు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్, గవర్నర్ ఆమోద ముద్రనట. జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ షమీం అఖ్తర్ ఇద్దరు కూడా ఇక నిన్న ఎన్నికయ్యారు. హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీర్ అఖ్తర్ అయితే లోకాయుక్తకు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నిన్న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తూ ఉంది. నేడు హెచ్సియుకు సుప్రీం నిపుణుల కమిటీ అంట. గచ్చిబౌలి భూముల విజిట్, స్టూడెంట్స్ అధికారులతో భేటీ, హాజరు కాన్న రెవెన్యూ అటవీ శాఖ అధికారులు. సో హెచ్సికి సుప్రీం నిపుణుల కమిటీ ఇవాళ కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని సుప్రీంకోర్టు నిపుణులు కమిటీ నేడు పరిశీలించున్నదట. అవి అటవీ భూములా కాదా అనే విషయంపై తేల్చేందుకు విజిట్ చేస్తున్నది. అనంతరం విద్యార్థులు అధికారులతో సమావేశమై వారి అభిప్రాయాల్ని తెలుసుకోనున్నట్టుగా తెలుస్తున్నది. ఇక హైలైట్గా రేపటి నుంచి స్టార్ట్ బుకింగ్ ఒకటి పొంగులేటి రెవెన్యూకి సంబంధించి కనిపిస్తుంది. సామరస్యానికి ఉక్కు బాట, సర్దార్ పటేల్ సామాజిక న్యాయం మార్గాన్ని ఎంచుకుంటూ ఏఐసిసి తీర్మానం. స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర శూన్యం, సంఘ్ను నిషేధించిన పటేల్ తమ వాడనడం హాస్యాస్పదం. ఖర్గే, ప్రజా హక్కుల పోరాటం కొనసాగుతుంది రాహుల్, బీజేపీకి కాంగ్రెస్ గట్టి కౌంటర్ అంటూ వార్త. ఇక గురుకుల్లో కోడింగ్ కోర్సులు అనేది దిశలో హైలైట్ కనిపిస్తుంది. ఒక్కసారి నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణ వృద్ధి రేటుకు కాంగ్రెస్ కాటు అంటూ హైలైట్ కనిపిస్తుంది. కేసీఆర్ సంకల్పం, కిటిక్స్ సహకారం అంటూ ఒక కంపెనీలో 25,000 ఉద్యోగాలంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక రేవంత్ పాలనలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలమంట. కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను ధ్వంసం చేసిన సర్కార్ అంటూ కనిపిస్తుంది ఒక వార్త. ఇక ఇంకా హైలైట్గా ఏముందంటే, హెచ్సియు భూముల అమ్మకంలో భారీ స్కామ్ అనేది కేటీఆర్. ఇక ఎస్బీఐ లేదా హెచ్ఎండిఏ చేదా అని చెప్పేసి గద్దల పెద్దలు హెచ్సియు భూముల వ్యారంలో లోతుకు వెళ్ళే కొద్దీ సందేహాలంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. పెట్రోల్ గుట్టు, గ్రోకు రట్టు. మోదీ హయాంలోనే భారీగా పెట్రోల్ వాతా, సుంకాలపేట ప్రజలకు కేంద్రం టొకారా. 2 ఎక్సైజ్ పెంపుతో కేంద్ర ఖనిజకు ఏడాదికి 2.85 లక్షల కోట్ల ఆమ్దాని. ఏఐ చాట్బాట్ గ్రోక్ సంచలన వాస్తవాలంటూ వార్త కనిపిస్తుంది. ఆ రాక్షసులకు ఉరేసరి దిల్సుఖ్నగర్ పేర్ల కేసులో హైకోర్టు చారిత్రాత్మక తీర్పు అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఇది ఇప్పటివరకు మనం చూసినాం, అన్ని దినపత్రికల్లో హైలైట్గా కనిపిస్తున్నది దిల్సుఖ్నగర్ జంట పేర్లకు సంబంధించినటువంటి అంశం మనకు హైలైట్గా కనిపిస్తుంది. దానికి తోడు హెచ్సియుకి సంబంధించి సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ మరి పరిశీలించబోతుంది, అక్కడ పర్యటించబోతుంది, అది హైలైట్ కనిపిస్తుంది. అహ్మదాబాద్కు పోయిన కాంగ్రెస్ నేతలు, ఏఐసిసి సిడబ్ల్యూసి సమావేశం పెద్దగా మనకు హైలైట్గా కనిపిస్తుంది. సో ఈ హెడ్లైన్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమైంది. రాజకీయాలంతా కూడా రోజు రోజుకు ముందుతూ ఉన్నాయి. బీజేపీ కొత్త అధ్యక్షుడు నియామకం మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. రైట్, ఒకసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. పోల్ పెట్టిరమ్మా అంత గారు, ఏం పోల్ పెట్టిరు? ఒకసారి పోల్ చూద్దాం కవితకు సంబంధించి. రైట్, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ను వీడనుందా అంటూ ఒక పోల్ పెట్టిరు మా వాళ్ళు. ఎందుకు బీఆర్ఎస్ను వీడనుందా అనే క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే, మీరు నిన్న కనుక ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర చూస్తే కవిత కొత్తగా క్యాడర్ను వాడుకోకుండా, పార్టీ కార్యకర్తల్ని వాడుకోకుండా ఓన్లీ జాగృతి పేరుతోటి నిన్న పూలే విగ్రహాన్ని మరి అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలి, 11వ తారీఖు వరకు మీకు డెడ్ లైన్ విధిస్తున్నాం, అప్పటి లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే కార్యాచరణ వేరే ఉంటుందని చెప్పేసి ఆమె నిన్న అక్కడ బల ప్రదర్శన చేసే ప్రయత్నం చేసింది. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాకుండా నాకంటూ సొంత క్యాడర్ ఉంది, నా వెనకాల ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, అభిమానులను చూపించే ప్రయత్నం చేస్తే ఒక గుసగుస చర్చ బీఆర్ఎస్ వర్గాలు నడుస్తుంది. కాబట్టి ఇక సోషల్ మీడియాలో కూడా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ను వీడనుందా అనేటువంటి ప్రశ్న పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంటే, అందులో అవునని 44% మంది కామెంట్ చేస్తే, ఓట్ చేస్తే 56% కాదని చెప్పేసి పోస్ట్ పెట్టారు. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ను వీడనుందా అంటే కాదు అని చెప్పేసి 56%, అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్స్ అంతా కూడా
కవిత ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది, ఆమె ఎక్కడికి పోదని చెప్పేసి మరి 56% మంది ఆమెకు మద్దతుగా పోల్ చేసినటువంటి పరిస్థితి. ఇక 44% మంది కవిత పార్టీ మారుతుంది, ఎమ్మెల్సీ కవిత పార్టీ మారుతుంది, బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీకి పోయే అవకాశం ఉంది, బీజేపీ లేకపోతే కాంగ్రెస్సో లేకపోతే ఇతరితర పార్టీకి పోయే అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన నేపథ్యంలో 44% మంది పార్టీ మారుతుంది అంటే అవుననేటువంటి సమానం ఇస్తూ ఉన్నారు. కాబట్టి సో ఓవరాల్ అయితే ఇక్కడ పార్టీ మారదనేది క్లియర్ తెలుస్తోంది. బట్ 56% మంది క్లియర్గా కవిత మీద నమ్మకం పెట్టుకుని పార్టీ మారదు, ఆమె సొంత క్యాడర్ని బలపరుచుకుంటుంది, మరి బీఆర్ఎస్ పార్టీలో ఆమెకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం కోసమే మరి కవిత ప్లాన్ చేస్తుందని చెప్పేసి చర్చ జరుగుతుంది. ఇటు కేటీఆర్, అటు కవిత, ఇటు హరీష్ రావు, ఈ ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ నడుస్తుంది. బీఆర్ఎస్లో ఎవరికి వాళ్ళు సొంత పార్టీని, సొంత క్యాడర్ని, సొంతంగా వాళ్ళ బలాబలాన్ని చూపించుకునేందుకు ఈ ప్రయత్నం జరుగుతుందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. రైట్, ఒక్కసారి మనం ఎక్స్ప్లెనేషన్లకు పోతే